వెలసీనా మేము ఇరువుగా వేసెదాము ఇరువుగా వేసెదము ఓ రామచంద్ర ప్రభు కూడా పాదము తగిలి శిలబోయి స్త్రీ అయినదంట. మళ్ళీ నా పడవ కూడా అలా స్త్రీ అయితేనేమో అని మాకు భయంగా ఉంది. ఓ గుహుడా, ఆమె భర్త శాపం వలన అహల్య శిలై పడి ఉండెను గాన నా పాదము సోకినంతలో స్త్రీ అయ్యను. నీ పుట్టి అట్లు కాదాలదు సుమా. ఓహో మహాప్రభు, సరే అలాగే పడవ వేసేదము. మీరు అందరూ పడవలో ఎక్కుడు. అట్లా అనాలి, ఇద్దరు వెనుక ముందు ఉండరు. ఓ ప్రభు, పడవ ఎక్కుడు, మిమ్మల్ని నది దాటించదము. పడవంటే పడవా నమోసు పడవా, పడవంటే పడవా నమోసు పడవా. రాముడు ఎక్కినాడు, లక్ష్మణుడు ఎక్కినాడు, రాముడు ఎక్కినాడు, లక్ష్మణుడు ఎక్కినాడు. శ్రీరాముడు ఎక్కినాడు, సీతమ్మ ఎక్కినాడు, శ్రీరాముడు ఎక్కినాడు. అవతార పురుషులు ఎక్కినారు, అవతార పురుషులు ఎక్కినారు. ఒక్క చెట్టు దేవి తేను యోజనము వెళ్ళు పడవా, ఒక్క చెట్టు దేవి తేను యోజనము వెళ్ళు పడవా. ఒక్క చెట్టు దేగితేను వేదనమ్ము వెళ్ళు పడవా, ఒక్క చెట్టు దేవు తేను వేదనమ్ము వెళ్ళు పడవా. అధియోజనమ్ములు పరగా వెళ్ళను పడవా. ప్రయోజనములు వెళ్ళును పడవా, పడవంటే పడవా నమోసు పడవా. ఓ గూడా, పడవ ఆపము, మేము వనవాసములకు అరుగువారము. ఇది కంఠమాలను గైకొనము. స్వామి ఇటకేం రాదు స్వామి, ఇంకోటి ఉంది, అది ఈ స్వామి లోపల ఇది స్వామి లోపల కనబడుతుంది సన్నది, అది స్వామి వద్దు. రాజులు దేవుళ్ళకి పూలకి ఇస్తారా, దుకాణం కొనుక్కుంటారా మీరు ఎవరైనా 10 రూపాయలకి? అని అలా బుల్లు తిరుగుచు మనము ఆత్రి మహాముని ఆశ్రమకొస్తిమి. నవనంబులు తిరుగుచు మనము ఆత్రి మహాముని ఆశ్రమకొస్తిమి. ఆత్రి మహాముని ఆశ్రమకొస్తిమి.
అత్రి మహాముని ఆశ్రమ గోష్ఠిని అతి మహాముని ఆశ్రము దాటితి సీతా లక్ష్మణ నివసించుదమా అత్రి మహాముని మనము దాటితి సీతా లక్ష్మణ నివసించుదమా సీతా లక్ష్మణ నివసించుదమా సీతా లక్ష్మణ నివసించుదమా పంచవటి తీరంబున లక్ష్మణ పర్ణశాల గోవించుము వేగా పంచవటి తీరంబున లక్ష్మణ పర్ణశాల గోవించుకుందమా పర్ణశాల గోవించుకుందమా పర్ణశాల గోవించుకుందమా సీత లక్ష్మణ మనము ఎన్నో విప్రవనములు తిరుగుచుచు పంచవటి తీరమునకు వచ్చి ఉంటుంది. లక్ష్మణ, ఈ పంచవటి తీరమున పర్ణశాల గావించుకుందామా? అగ్రజ రాఘవ అన్న రాఘవ ఆలకించుమా నిన్ను విడచిన నిమిషముండను అన్న రాఘవ ఆలకించుమా నిన్ను విడచిన నిమిషముండను నిన్ను విడచిన నిమిషముండను నిన్ను విడచిన నిమిషముండను వినతముగను వనవాసములోను చిన్నగనే నగ పర్ణశాలయో వినతముగను వనవాసములోను చిన్నగనే నగ పర్ణశాలయో చిన్నగనే నగ పర్ణశాలయో చిన్నగనే నగ పర్ణశాలయో శాలయు కమ్మగా అన్నా నేను గావించి తినే అన్నా నేను గావించి తినే పవలించుడు ఈ పర్ణశాలలో పవలించుడు ఈ పర్ణశాలలో పవలించుడు ఈ పర్ణశాలలో అగ్రజ, ఈ వనవాసంలో నేను ఒక చిన్న పర్ణశాల గావించి తిని
ఆ పర్ణశాలలో మీరు పవలించుడు. సహోదర లక్ష్మణ అటులనే నాదా జానకి నాదా నా మనంబులో లక్ష్మణ సౌమిత్రి జనని నా మనములో ఒక ఆలోచన కలిగేను. ఆహా జనని, నీ మనంబులో కలిగిన వింత ఏదియో వినవింపుము. అటులే శ్రీరామ పద సేవ చేయుచుండిన నాకు వనవాసమే మందిర నివాసమగును. లక్ష్మణ శ్రీరామ పద సేవ చేయుచుండిన నాకు కందమూలములే భక్ష భోజమాయే. లక్ష్మణ శ్రీరామ పద సేవ చేయుచుండిన నాకు నార వస్త్రములే జల్తారు వలువలగును. లక్ష్మణ శ్రీరామ పద సేవ సకల సంపదలిచ్చు పాప పుణ్యములటంచు రామనామా స్మరణ నిరతంబు చేయువారు ఏడ నుండిన వారికే చేటుగలదే. ఆహా లక్ష్మణ శ్రీరామ పాదసేవ చేసిన నాకు ఆ అయోధ్య మందిరములో ఉన్నట్టులేనున్నది. నాకు ఎటువంటి కొదువ లేదు. లక్ష్మణ ఆహా జనని, లక్ష్మణ ఏమి ఓ తల్లి నీవు సంతోషముగా ఉండుము. అన్నకు శ్రీరాములకు సేవలు చేసుకుంటూ ఉండు. నేను అరణ్యవాసం పోయి ఫలములు తీసుకొచ్చేదను. అటులే లక్ష్మణ అరణ్యవాసమును పోయి కొన్ని ఫలములు గైకొని తెచ్చేదను. సరే లక్ష్మణ పోయిరమ్ము. మీరు ఇచ్చటే కూర్చో. మనోహర విహారీ నిత్య నిరంజన నీరద శయన వసుదేవా సుధా వందిత చరణ వసుదేవా సుధా వందిత చరణ దేవమురాంతక సాధు సజ్జన మురాంతక సాధు సజ్జన వందిత చరణ మనోహరం జై
ఎన్నో వృక్షములు కాంచితి, దీనికి ఎన్నో ఫలములు గలవు, వెలువాడను. ఆహా, ఇదేమి మాయ కాదు కదా. ఈ చేతిలో ఖడ్గము వచ్చి ఉన్నది, దీనిచే ఈ వృక్షమును తెగ నరుకు వాడను. ఈ రజా రామచంద్ర మహారాజుకి ఆహా, ఈ వృక్షంలో ఎవరు మునీశ్వరుడు ఉన్నాడే, తపస్సు చేయుచున్నాడే, నా ఖడ్గముచే హతమాయను కదా, ఇతని తల నరకబడేను కదా. ఆహా, రామా రామా, ఇంత పనిగాయే. ఈ వృక్షంలో ఉన్నవాడు మునీశ్వరుడు కాదు, జంపు కాకుండానే రాక్షసుడు. నీవు ఫలము దైవని శ్రీరామచంద్రం చేరబోము, ఇట్టి వాక వారిని ఎదిరించుము. నేను ఆకాశవాణిని నీకు చెప్పుతున్నాను. నీవు చక్కగా చింతించగా మీ అన్నయ్యలు రాముల వారి వద్దకు ఫలము గైకొనిపోయి వారికి అప్పగించు. ఆహా, ఆకాశవాణి నాతో వచించాను కదా, నేను ఆమె ఆజ్ఞ ప్రకారము ఫలము తీసుకొని అన్నవారి వద్దకు వెళ్ళువాడను. అగ్రజ రాఘవ, ఇదిగో ఫలములు గైకొనుడు. లక్ష్మణ సహోదర, నీవు ఫలములు గైకొని వచ్చితివి, నీకేమైనా ఆపదలు కలిగి ఉండేనా తెలుపుము. అగ్రజ తెలుపువాడను. అన్న రాఘవ, నేను అచట జరిగిన వార్త వినయంబుగా నీకు విన్నవింతో, వనము కేగియు ఫలములున్న వృక్షముగాంచి పదును ఖడ్గము ఒకటి పడనాదు అస్తంబు, నవి కాంచి వృక్షంబు వైచినప్పుడు అందులో ముని ఒకడు హతమైనందున ఇది ఏమి అని నేను దిగులు పడగా, అంతలో నిదేదర ఆకాశవాణి పలికే, మాయవాదియు శూర్ప నకుసుతుడు జంబకాసురుడు వినుము సౌమిత్రి అనుచు, వేగ శ్రీరాములతో తెలుపు మనసు పలికే. అన్నా రాఘవ రామచంద్ర, అక్కడ ఫలములు తెంపాలని ఒక వృక్షం, నా చేతికి ఒక ఖడ్గము వచ్చెను. ఆ ఖడ్గముతో ఫలము తెంపుచున్నంతలో వృక్షం పైకి వేయగా అందులో ఒక మునీశ్వరుడు చనిపోయి ఉన్నాడు. అంతలో ఆకాశవాణి, వాడు మాయవాది శూర్పణ యొక్క సుతుడు జంబకాసురుడు అని నాతో తెలిపి ఉండెను. ఈ వార్త మీ అన్నయ్యకు రాఘవులతో తెలుపమని ఆకాశవాణి చెప్పి ఉన్నది అగ్రజ. సరే లక్ష్మణ, మనము పర్ణశాల ఎందే నివసించుదాము, ఇక మనము ఎచ్చటికి పోవలదు. సరే అన్నయ్య.
ఆటలు పాటలు ఆనందించటి నామము భరతుండను వినరా. నామము భరతుండను వినరా. నామము భరతుండను వినరా. కైపదేవికి పుత్రుడరా నే రామచంద్రులకు వరుడుడరా. రామచంద్రులకు వరుడుడరా. రామచంద్రులకు వలుదుడరా. ధరణి కల్పపురి పురమున వెలసిన హరిని కలించడి వాడనురా. హరిని కలించడి వాడనురా. హరిని తలించటి వాడనురా. నా నామము భరతుడు. నేనిప్పుడు మా జననియగు కైకాదేవి వద్దకు పోవాడను. జనని నీకు ఇచ్చిన 10,000 వందనం చేయవాడను. కావున మా అన్నయ్యకు శ్రీరామచంద్రుడు ఎచ్చటికి పోయినాడు తెలుపము. ఓ కుమారా, నీవు
వెలసిన వెలసిన కరుణాతో ఈ రాజ్యము కాపాడుతో తనయ కాపాడుతో తనయ కాపాడుతో తనయ జై కుమార భరత నీకు సకల రాజ్యం ఇస్తున్నాను మీ అన్నయ్యకు రాములను వనవాసము పంపినాను పట్టాభిషేకంబు కట్టుకొని అయోధ్య నగరము పాలించుము అలనాడు కుమారా అలనాడు మీ నాయన గారిచే 2 వరములు కోరి ఉన్నాను అందుచే శ్రీరాముల వనవాసము పంపి ఉన్నాను పట్టాభిషేకము కట్టుచున్నాను. ఆహా, ఎంత దుర్మార్గురాలు అమ్మా! ఇదేనా నీ జ్ఞానము? నేను దుర్బుద్ధి గలవాడను గాను. ఇదే కన్న తల్లివని భావించి తిని ఇదే నేను కూడా మా అన్నయ్యకు శ్రీరాముల వద్దకు పోవాడను. ఆహా, నేనేమి చేయదును? రామ పట్టాభిరామ రామ పట్టాభిరామ జానకి రామ నేను అరణ్యవాసం వచ్చి తిని నేను ఈ సముద్రము దాటి ఆవలికి ఎట్టుకోగలను. ఇచ్చట ఎవరైనా పడవ వేయవారు ఉన్నారో చూసేదాను. ఎవరయ్యా మీరు? ఈ గంగా నది ఒడ్డున ఉన్నవారలు మీ నామం ఏదో తెలుపము. అయ్యా, మేము గంగా నదిలో పడవ వేయి వారము, మమ్ములను గుహులని అందురు. మీ నామమేమో తెలుపుడు. ఓహో కూడా, నా నామము భరతుండని అందరు. నేను శ్రీరాముల చెంతకు చేరబోవాడను. పడవ వేసేదవా? ఓహో, అటుల బో పని ఏమిటి? అటుపోవు పని ఏమి పడుతారాముగా నీవో. పడుతారాముగా నీవో. నీవు ఎదగేదు తెంచినావు.
తెంచినావు ఓహో అటు పోవు పని ఏమి మీకు ఇటు ఎందుకు వచ్చినారో తెలుపుము ఓ కూడా వినరోరి కూడా నీకు విడలే పారించదాను విడలే పారించదను శ్రీరాముల పన్నుగా ఇటు తెచ్చదను పన్నుగాను వెతికెదను కూడా అది ఏమి పనియో నాకానందముగా తెలుపు ఆనందముగా తెలుపు సదయుడా బిందు నేను సాగా నివ్వను నిన్ను సాగా నివ్వను నిన్ను సాగా నివ్వను నిన్ను ఓహో మీరు అటు వెళ్ళడానికి ఏమి పనో తెలిపే వరకు మిమ్మల్ని ముందుకు సాగనివ్వము మేము ఓ కూడా విధమంతా తెలిపెదాము కదలాక వినుగుడా విధమంతా తెలిపెదాము కదలాక వినుగుడా కదలాక వినుగుడా కదలాక వినుగుడా పాద సేవ చేసి అతను పండుగ ఇటు తెచ్చేదాను పండుగ ఇటు తెచ్చేదాను పండుగ ఇటు తెచ్చేదాను ఓ గూలారా మా అన్నయ్యకు రామచంద్రుని పాద సేవ చేసి ఇచ్చటికి దోలుకొని వచ్చేదాను ఓ గూడా ఓ మహాప్రభు అందాముతో మీరు పొందుగా పొమ్మింకా పొందుగా పొమ్మింకా ఇందు గంధల పడవ పొందుగా వేసెదాము పొందుగా వేసెదాము పొందుగా వేసెదాము ఓ మహాప్రభు మీరు
శ్రీరామ్ అటులైన పడవ వేసదము, మీరు ఎక్కండి పడవ. గుహులారా, ఈ శ్రీకల్పూరిపురము వెలసిన పురమందు వెలసేన హరినామ స్వామి నమ్మి ఇరుగుగా వేయుడి హరినామ స్మరణ నమ్మి ఇరుగుగా వేయుడే తిరుగుగా వేయుడే తిరుగుగా వేయుడే ఓ గుహులారా, పడవ వేయుము. ఓ మహాప్రభు, ఎత్తండి ఎత్తండి ఈ పడవ, మక్కువతో నా చిన్ని పడవ. ఎక్కండి ఎక్కండి ఈ పడవ, మక్కువతో నా చిన్ని పడవ. మక్కువతో నా చిన్ని పడవ. మక్కువతో నా చిన్ని పడవ. చూడు ఎక్కినడు ఈ పడవ, చెట్లును ఈ పడవ. బాగుగా వెళ్ళును ఈ పడవ. బాగుగా వెళ్ళును ఈ పడవ. సైన్య సమేతము ఈ పడవ, తరగుల దేశ ఇరుముగా వెళ్ళగా. తరగుల దేశ ఇరుముగా వెళ్ళగా. ఓ అన్న రాఘవ, అదిగో గాంచము. అన్న రాఘవ, నీవు అటు గాంచము. ఇప్పుడు విరేముతో శత్రువులిటకు చేరిరిపుడు, ధనసు బట్టియు నేను దండించదవార్ని, ఆజ్ఞ నొసగుము నీవు అతిమోదమునను. అన్న రాఘవ, అదిగో గాంచుము. అటు ఎవరు పైకి శత్రువులు సైన్యంతో కూడి వచ్చుచున్నారు. మీరు ఆజ్ఞ ఇచ్చినచో నేను వారిని దండించేదను. లక్ష్మణ సహోదర, శాంతింపుము శాంతింపుము. ఎవరో ఆపత్కాలంలోకి వచ్చుచున్నారు. ఓ రామచంద్ర, నీకు ఇదే వందనము. దండము నీక గై కొనుమిక, నిండుక శ్రీరామచంద్ర నీరజనేత్ర. ఖండిత వాక్యములాడక
దండిగా రచించుమయ్య దయమతి తోడన్. ఓ రామచంద్ర ప్రభు, ఇది మీకు ఇదే వందనము, రక్షించుము. భరత, వర్ధిల్లుమి భరతా నీవిక, వర్ధిల్లుమి ధరణి అందు వరగుణ సాంద్ర, వర్ధిల్లుమి వంశమున, వర్ధిల్లుమి పుడమి అందు వార్ది గంభీరా. భరత, నీవు చల్లగా వర్ధిల్లుము. అన్నయ్య, మీరు ఈ అరణ్యంలోకి ఎలా వచ్చిదిరే? నువ్వు సింహాసనం ఉండవై రాజ్యభారము చేయవలేను. సరియే భరత, మన తల్లి కైకాదేవి కోరిన వరముచే తండ్రి ఆజ్ఞచే వనవాసమునకు వచ్చి తిని, కాని నీవు రాజ్యభారము చేయము. 14 సంవత్సరముల తర్వాత తిరిగి రాగలను. అన్నా రాఘవ, అడవి అందున అడవి అందున పన్నుగాలు అడవి అందున పన్ను ప్రభుమా నగర వేలుమా నన్ను ప్రభుమా నగర మేలుమా. అన్న, నీవు ఈ అడవి అందు ఏలా ఉండదవు, నా అందు దయదలంచి ఈ నగరం ఏలుము. సహోదర భరత, అన్నా రాఘవ, చిల్లి సోదర కైకవరము చే గన్నన మమ్ముల కానల కంపెను, చిల్లి సోదర కైకవరము చే కన్నల మమ్ముల కానల కంపెను, కన్నల మమ్ముల కాలన కంపెను, కన్నన మమ్ముల కానల కంపెను, ఉన్న వాక్యము విన్న పెంచి తిని మన్నలతో ఈ మహిళ ఏలుకో, ఉన్న వాక్యము విన్న పెంచి తిని మన్నలతో ఈ మహిళ ఏలుకో, మన్నలతో ఈ మహిళ ఏలుకో. మన్నలతో ఈ మహిళ ఏలుకో. సోదర భరత, అన్నా రామచంద్ర, కైక వరము చే మేము కారణకు వచ్చి ఉంటుంది, నీవు ఈ మైని ఏలుకో సోదరా. అన్నయ్య,
వరదించుతేనే చుచునరు దంచితేనే పరిపాలింపము పురమున నీవు పరిపాలింపు అన్నా నీకు అయోధ్యలో జరుగు వార్తలు ఏమీ తెలియటలేవు. మీరు వనవాసం చేయుచుండ్రి, కానీ మన నాయన గారు వైకుంఠ ప్రాప్తి చెందినారు. వైకుంఠ ప్రాప్తి చెందిన వాడాయను కదా. భరత అన్నయ్య, జనక జనక హరదుగపురికి నేగియు ఇరువు కల్లే నెటుల నుందు ఇంపుతో తండ్రి సరగుణ వైకుంఠమునకు నిరతముతో నేగినావ ఇప్పుడు నీవు. ఓ తండ్రి, నీవు అప్పుడే వైకుంఠమునకు చేరితివా తండ్రి? తండ్రి, మేము ఎట్లు జీవించగలము తండ్రి? జనక జనక ఈశా అన్నాదు తండ్రి దశరథ రాజ నీవు ధరణీశా అన్నాదు తండ్రి దశరథ దశరథ రాజ నీవు ధరణీశా అన్నాదు తండ్రి మురియుచు వైకుంఠమునకు నరగితివో మమ్ము విడచి మురయుచు వైకుంఠమునకు నరగితివో మమ్ము విడచి నరగితివా మమ్ము విడచి జనక మమ్మలను విడచి నీవు వైకుంఠమునకు చేరితివా తండ్రి? జనక కామముల విడచి జనుటకు ధర్మమనీకు జను కామముల విడచి జనుటకు ధర్మమనీకు జన కామముల విడచి నిను వాసి వనవాసము చేయోజుడమి తండ్రి నిను వాసి వనవాసము చేయోజుడమి తండ్రి చేయోజుంటిమి తండ్రి జనక నిన్ను విడిచి మేము వనవాసం చేయుచుంటిమి, మేము ఎట్లు బ్రతకదాం తండ్రి? మామా, మా మీద దయలేక మామా దరిచేరితివా, మా మీద దయలేక మామా దరిచేరితివా, మా మీద దయలేక
మరణమందితివ మామ మరణముందితివ తండ్రి మామా మా మీద మరణముందితివ తండ్రి మామా మా మీద నీకింత దయలేకపోయానా మమ్ములను అరణ్యవాసమునకు పంపి చనిపోయి ఉంటివా మానవోత్తములతో మరి ఎట్లో వెలుగుము మానవోత్తములతో మరి ఎట్లో వెలుగుము మానవోత్తములతో మరి ఎట్లో వెలుగుము మానవోత్తములతో మరి ఎట్లో వెలుగుము మానవోత్తములతో నివేదినమున మరణమందితివ తండ్రి మరణమందితివ తండ్రి ఓ మామా మా మీద దయలేక నీవు మరణించి ఉంటివి కదా మేము ఎట్లు బతికెదము అత్తాకైకాదేవి చిత్తమోరందెల్లా అత్తాకైకాదేవి చిత్తమోరందెల్లా అత్తాకైకాదేవి ఎంత బదలో వన గోటే మా పిన్నత గోటే మా పిన్నత మామా మా అత్త కైకాదేవి మమ్ముల మా మనసు రంజింపజేశాను కదా మేము ఎంతో ఆపదలు మునగొర్చి ఉన్నాం ఆహా కానున్న కార్యంబు కాక మానదు ఇకను కానున్న కార్యంబు కాక మానదు ఇకను కానున్న కార్యంబు మానసమున చింత మరువులాత్మన నీవు మానసమున చింత మరువులాత్మన నీవు మరువులాత్మన నీవు లక్ష్మణ సహోదర కానున్న కార్యము కాక మానదు నీ మనసులో చింత వలదు అన్నా రామచంద్ర ప్రభు సూర కల్పగురి ఈశూని నమ్మినే బాసూర కల్పగురే ఈశూని నమ్మినేను బాసూర కల్పగురే దాసుడవై ముందు పోషించు మన్నయ్యా ముందు పోషించు మన్నయ్యా పోషించు మన్నయ్యా పోషించు మన్నయ్యా
అన్నా అగ్రజ, ఆ కల్పగురి వాసుని దయా మనల్ని ఇంత గావించాను కదా. లక్ష్మణ సహోదర, మన నాయన గారికి పిండ పితృలు చేయుటకు ఫలమును గైకొని రమ్ము. అన్నయ్య, నీ అనుమతి ప్రకారము అటులే తెచ్చేదను. అన్నయ్య, అన్నయ్య, నీ అనుమతి ప్రకారం పిండ పితృలను తెచ్చేదను. కర్మ చేయవలేను. లక్ష్మణ సహోదరుల, మనము మన తండ్రి గారికి పిండ పితృలు గావించదము. పదము చేసినాం. అన్నయ్య, మన నాయన గారి కర్మలు తీర్చి తిని, కానీ ఇప్పుడు మనము అయోధ్యకు పోదాం. పదము. ఓ భరత, భరత నీవిక నాపై నా భక్తి కలిగి పురము పాలించుచుండుము పరగ నీవు. అరుదుగను నీవు దీవెన నిడితి నీవు, పురము ఏరి సరుగునను నీవు పాలించుచుండుము సన్మోదమునను. భరత, నా పైన భక్తి కలిగి ఉన్నవాడవు, నీవు మన రాజ్యము వెళ్లి రాజ్యపాలన గావించుము. అన్నా అగ్రజ, అన్నా అగ్రజ, నేను ఒక మనవి చేయవాడును. భరతునకు నీ పాదుకలు ఇచ్చి వాటిని సింహాసనంపై పెట్టి రాజ్యభారం చేయించుము. ఇది నా కోరిక అన్నయ్య. సరే లక్ష్మణ, నీవన్నట్లే. భరతరాజా, నా పాదుకలను సింహాసనంపై నుంచి సత్యరాజ్య పాలన గావించుము. సరే అగ్రజ, అట్లే తీసుకొని పోయి సింహాసనంపై పెట్టి మీరు వచ్చే వరకు నేను రాజ్యభారం చేసేదాను. ఓయి వచ్చేదా అన్నయ్య పొలుపు మీరా, నెయ్యముగా నీదు పాదుకలు నా శిరము పైన. వేయుడు వేగమేనే పురికి చేరి ఈయడ ప్రజలను పాలింతు ఇనుకులేశా. అన్నయ్య రామచంద్ర, మీ ఆజ్ఞ ప్రకారము నేను పోయేదను.
రారే రారే శ్రీరాముడు ప్రార్థన కైకొని అయోధ్య